Hey hi hello guys, welcome back to our channel. Here is the review of the movie called Shabdam, starring by Adi Penshetty and Lakshmi Menon and directed by Arivazgan. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే ఈ మూవీ వర్కౌట్ అయింది. యాక్చువల్లీ మూవీ 2 hours and 28 minutes అయితే ఉంది. అండ్ ఈ మూవీ జానర్ వచ్చేసి హారర్ అండ్ థ్రిల్లర్ గా అయితే వచ్చింది. అండ్ జనరల్లీ నాకు హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ అయితే ఇష్టం. సో అలా ఈ మూవీ నాకైతే నచ్చింది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే ఒక కాలేజ్ లో మిస్టరీగా చాలా మంది అయితే చనిపోతారు. సో వాళ్ళు చనిపోయినందుకు ఇన్వెస్టిగేషన్ కి పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయితే పిలుస్తారు. సో ఆ ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్ వచ్చేసి ఆది పెనిశెట్టి అయితే వస్తారు. సో అసలు ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని ఎందుకు పిలిచారు, అసలు తర్వాత ఏమైంది అనేది స్టోరీ. ఇంకా ఈ మూవీకి శబ్దం అని టైటిల్ పెట్టారు. సో దానికి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అయితే చేశారు ఎస్ఎస్ తమన్. సో మూవీలో మ్యూజిక్ అయితే టాప్ నాచ్ అయితే ఉంది. సో మ్యూజిక్ అండ్ బీజిఎం ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అసలు మిస్ కాకండి. సో ఎస్ఎస్ తమన్ అయితే టాప్ నాచ్ కి అయితే కొట్టారు. తమన్ గారికి మంచి ఛాన్స్ అయితే దొరికినట్టుంది. సో మొత్తం టాలెంట్ అంతా ఉపయోగించి ఒక మంచి టాప్ నాచ్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. సో మీరు మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్ కి అయితే వెళ్ళండి. మూవీ ఎలా ఉన్నా కానీ శబ్దం బీజిఎం అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ బీజిఎం వల్ల మీకు సీన్స్ చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. ఇక మూవీలో సినిమాటోగ్రఫీ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది. ఈ మూవీలో మీకు మధ్యలో వైశాలి వైబ్స్ అయితే తగులుతూ ఉంటాయి. బికాస్ వైశాలి మూవీ డైరెక్ట్ చేసింది కూడా అరివాజ్ఖాన్ గారే. ఎప్పుడో 2009 లో వచ్చిన ఆ కాంబో మళ్ళీ ఇప్పుడు 2025 లో శబ్దం అనే మూవీని మన ముందుకు అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ మూవీతో కూడా వాళ్ళ సక్సెస్ స్ట్రీక్ ని అయితే కంటిన్యూ చేశారని అయితే చెప్పొచ్చు. ఇక ఆది పెనిశెట్టి గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. సో కంబ్యాక్ అనే చెప్పాలి. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ లో బాగానే యాక్ట్ చేశారు. ఇంకా మూవీలో మెయిన్ గా హైలైట్ అని చెప్పాలంటే అది ఇంటర్వెల్. ఇంటర్వెల్ దగ్గర అయితే మిమ్మల్ని మంచిగా ఎంగేజ్ చేస్తుంది ఈ మూవీ అంతా. సో మీరు ఖచ్చితంగా థ్రిల్ అయితే ఫీల్ అవుతారు ఆ ఇంటర్వెల్ లో. ఇంకా మూవీలో మైనస్ ఏమన్నా ఉందంటే అది క్లైమాక్స్ అని చెప్పాలి. బికాస్ ఇంటర్వెల్ లో ఎంగేజ్ చేసినంత నన్ను క్లైమాక్స్ లో అయితే ఎంగేజ్ చేయలేకపోయింది. సో క్లైమాక్స్ లో కొంచెం డల్ అయితే అవ్వింది. ఎక్సెప్ట్ దట్ మూవీ అంతా చాలా బాగుంది. సో మూవీ అయితే నాకు నచ్చింది. మీరు ఇన్ కేస్ ఈ మూవీని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఈ మూవీకి అయితే ఇంతే గైస్. అలానే మరిన్ని మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.